ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర. ప్రతి 2 ఏళ్లకోసారి మహాకుంభమేళాగా ఈ జాతర జరుగుతుంది. 2020 సంవత్సరంలో మినీ మేడారం జాతర జరగబోతుంది. ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు 4 రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ మినీ మేడారం జాతరకు సంబంధించి ఆర్టీసీ పరంగా ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎన్ని ప్రత్యేక బస్సులు నడబోతున్నాయి, మనతో మాట్లాడేందుకు వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మినీ మేడారం జాతరకు సంబంధించి ఎన్ని ప్రత్యేక బస్సులు నడవబోతున్నాయి? మినీ మేడారం సంబంధించి మేము 400 ట్రిప్స్ మేము ప్లాన్ చేస్తున్నామండి. రోజుకి దాదాపు ఒక 20 నుంచి 50 ట్రిప్ల వరకు ట్రాఫిక్ బట్టి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు 8వ తారీఖు 2వ శనివారం ఉంది, 9వ తారీఖు సండే ఉంది. దీని సందర్భంగా ఏంటంటే ఈ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా కూడా మేము ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా 12వ తారీఖు మనకు బుధవారం అవుతుంది. 12, 13, 14 ఇంపార్టెంట్ డేట్స్ కాబట్టి ఈ ముఖ్యమైన డేట్లలో సరిపోయిన సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మేము అంచనా వేస్తుంది ఏంటంటే దాదాపు రోజుకు 50 ట్రిప్పులు పడతాయి అనుకుంటాం. 50 ట్రిప్పులు ఏర్పాటు చేసుకుని చేస్తాము. దాంతోపాటు ఏంటంటే ఈసారి మనకు మహాలక్ష్మి కూడా వర్తిస్తుంది కాబట్టి పోయినసారి మనకు మినీ మేడారం అప్పటికి మహాలక్ష్మి స్కీమ్ లేకుండింది. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ కూడా వచ్చింది కాబట్టి మహిళా ప్రయాణికులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఓన్లీ ఎక్స్ప్రెస్ బస్సులు నడుస్తాయా, సూపర్ లగ్జరీ ఏసీ బస్సెస్ కూడా నడిపే అవకాశం ఉందా? వాటి పేరు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ హన్మకొండ బస్ స్టాండ్ నుంచి మాత్రం మనకు ఎక్స్ప్రెస్లు, తర్వాత పల్లెవెలుగు బస్సులు తిప్పుతామండి. సూపర్ లగ్జరీ బస్సెస్ కానీ లేకపోతే మీకు రాజధాని బస్సులైనా కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేస్తున్నాము. రిజర్వేషన్ ద్వారా కూడా మేము హైదరాబాద్ నుంచి రిజర్వేషన్ ఓపెన్ చేస్తాము. ఏదైనా ప్రత్యేక బస్సు మాత్రం 1.5 ఇయర్స్ ఫేర్ ఉంటుంది. ఆ బస్సులకి ఇంకా మేము హెడ్ ఆఫీస్తో మాట్లాడాల్సింది. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీలైతే 1.5 లేదంటే 1.25 అంటే 25% కానీ లేకపోతే 50% ఎక్స్ట్రా ఎట్లా ఏర్పాటు చేయాలి మేము డిసైడ్ చేయలేదు. ఎందుకంటే ప్రయాణికులు కూడా ఇబ్బంది కావద్దు, ఆర్టీసీ కూడా మరి ఖాళీ బస్సులు ప్రయాణికులు దించి వెనక్కి ఖాళీగా రావాల్సి వస్తుంది. అటువంటి సందర్భం రాకుండా మరి నష్టం జరగకుండా ఉండే విధంగా 25% పెంచే అవకాశము చెప్పలేము. అది కూడా హెడ్ ఆఫీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా వాళ్ళతో మేము డిస్కషన్లో ఉన్నాము. ఇవి రిజర్వేషన్లో ఉన్నటువంటి వీటికి మాత్రము 50% యాజ్ యూజువల్గా ఎక్స్ట్రా ఫేర్ ఉంటుంది. రిజర్వేషన్ అనేది హైదరాబాద్ నుంచి మీకు ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి కూడా అవైలబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హన్మకొండ నుంచి కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి అది అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రయాణికులు ఇది కూడా మీరు ఈ అవకాశంలో వినియోగించుకోవాలని కోరుతాం. ప్రస్తుతానికి అయితే హన్మకొండ నుంచి ఆపరేట్ చేస్తామండి. వేరే డిపోస్ నుంచి ఎక్కడి నుంచి రావు. ఎవరన్నా మేడారం వెళ్ళాలంటే హన్మకొండ డిపోకి రావాల్సిందే. ఆర్ఎల్స్ ఎవరన్నా అక్కడ ఎన్ రూట్లో ఉంటే ఎన్ రూట్లో కూడా మీరు చేసుకోవచ్చు. కానీ పాయింట్ మాత్రం హన్మకొండ డిపో నుంచి ఉంటుంది. వేరే డిపో నుంచి ఎక్కడి నుంచి కూడా ఉండదు. దీన్ని బట్టి ఒకవేళ డిమాండ్ని బట్టి ఏమన్నా అంతా ఉంటే అప్పుడు చూద్దాం. కానీ ప్రస్తుతానికి అయితే అటువంటి ఆలోచన లేదు. మేడారంలో చూసుకున్నట్టయితే గద్దెల వద్దకి నియరెస్ట్ గా ఏమైనా బస్ స్టాండ్ ఏర్పాటు చేశారా? ఎవ్రీ ఇయర్ మాదిగానే 1 కిలోమీటర్ రేడియస్ లో ఉండనుందా? ఎలా ఉండను బస్ స్టేషన్? ప్రస్తుతానికి అయితే బస్సెస్ గద్దెల వరకు వెళ్తున్నాయండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనుకుంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు మరి టెంపుల్ అథారిటీస్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఆ బస్సులు మన అక్కడ దాకా తీసుకపోతే ప్రయాణికులకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక 1/2 కిలోమీటర్ నుండి 1 కిలోమీటర్ లోపల ఏదైనా టెంపరీ బస్ స్టాండ్ మేమైతే ఏర్పాటు చేసుకుంటున్నాం. కాకపోతే అవకాశం ఉంటే గద్దె దగ్గరకు వెళ్తుంది, లేదంటే ఆ టెంపరీ బస్ స్టాండ్ ఎక్కడ ఉంటుంది అక్కడ వరకు వెళ్తుంది. కాబట్టి కొంచెము ప్రయాణికులు ఏర్పాటు చేసినా కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగవద్దన్న ఉద్దేశంతో ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇది ప్రయాణికులు సహకరించాలి. ముఖ్యంగా సురక్షితమైనటువంటి ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ ఇస్తుంది కాబట్టి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని కోరుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మేము అక్కడ గమనిస్తూ ఉన్నాం ట్రాఫిక్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుందని చూస్తూ ఉంటే చాలా మంది ప్రయాణికులు ఆ సండేస్ అప్పుడు కానీ లేకపోతే హాలిడేస్ ఎప్పుడు ఉన్నప్పుడు కానీ జనాలు చాలా మంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అదే ట్రెండ్ కొనసాగితే మాత్రము మేము ఏర్పాట్లు చేసినటువంటి 400 ట్రిప్పులు వీలైతే 500 ట్రిప్పులు కూడా మనకు సరిపోయే అవకాశం ఉంది. అదనంగా అప్పటికిప్పటికి అసలు పోలికనే లేదు. అప్పుడు 70 ట్రిప్పులు అంటే చాలా తక్కువ అన్నట్లు. ఇప్పుడు మేము 400 ట్రిప్పులు ప్లాన్ చేస్తున్నాం కాబట్టి పోల్చడానికి అసలు అవకాశం లేదు. స్కీమ్ మనకు మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది కాబట్టి ఈ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. ప్యాసింజర్స్ యొక్క మూవ్మెంట్ మేము చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నాము. దానికి తగ్గట్టు మేము ఏర్పాట్లు కూడా చేస్తాము. 24/7 మా ఆఫీసర్లు అక్కడ మేడారంలో అవైలబుల్ ఉంటారు, ఇక్కడ అవైలబుల్ ఉంటారు. బస్సు నుండి ప్యాసింజర్స్ వెయ్యే అవకాశం ఉంది. 50 మంది ఉన్నారు అంటే ఏ రాత్రి అయినా కూడా బస్సు డెఫినెట్గా అవైలబుల్ ఉంటుంది. వర్రీ కావద్దు. కాకపోతే మీ ఆర్టీసీ తరఫున మేడారం వెళ్ళే భక్తులకు ఏం చెప్తారు? భక్తులు
చాలా బాగా మాకు అంటే ప్రజలు ఎట్ ద లార్జ్ మాకు చాలా సహకరిస్తున్నారని మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత వాళ్ళు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా ఓపికతోని మా యొక్క సర్వీస్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు కండక్టర్ ఎవరికి చాలా సహకరిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని రావాలి, సౌకర్యవంతంగా వెళ్ళి రావాలి, సురక్షితంగా వెళ్ళి రావాలంటే మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి. మీకు మహిళలు అయితే మీకు ఫ్రీనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఎట్ ద సేమ్ టైం మీకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు 24/7 అవైలబుల్ ఉంటాయి. మీకు ఎవరు కార్ల వాళ్ళు, ఆటో వాళ్ళు అర్ధరాత్రి వారు వచ్చే అవకాశం ఉండదు. 50 మంది ప్యాసింజర్స్ ఉన్నారు అనుకుంటే ఏ రాత్రి అయినా మేము బస్సు నడపడానికి సిద్ధంగా ఉంటాం. మా వాళ్ళు మీకు అసిస్ట్ చేయడానికి ఎప్పుడు అన్ని వేళ సిద్ధంగా ఉంటాం. ఇది మొత్తం మీద ఈ నెల 12 నుంచి జరగబోయే మినీ మేడారం జాతరకు ఇటు వరంగల్ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ బస్సులను సద్వినియోగం చేసుకోవాలంటూ ఆర్ఎంఓ చెప్తున్నటువంటి పరిస్థితి.